ఏదన్నా కొత్త పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఎన్ని ముహూర్తాలు చూసి స్టార్ట్ చేసినా మొదలు పెట్టిన పని ముందరికి పోదు. ఎవరో ఒకళ్ళు అడ్డం పడతానే ఉంటారు. ఇంచుమించు ఏపీ రాజధాని అమరావతి పని కూడా అట్టే అయింది. కానీ ఇప్పుడు ఇంకా ఎట్లాంటి అడ్డము లేదు అంటున్నారు. అమరావతి పనులు జోరుగా సాగుతున్నాయంట. ఏపీలో చంద్రాల సారు కుర్చీలకెక్కుడే ఆలస్యం, అమరావతిలో పనులు సాల్వ్ చేసిండు. పాత నక్షలు బయటికి తీసి కొత్త గట్ట జగబెట్టాలనేటి దాని మీద నజరేసిరు సర్కారోళ్ళు. 5 ఏండ్ల సంధి ఎండకేండి వానకు తడిసి ఏడేసిన గొంగడ ఆన్నే అన్నట్టుండే. పిట్టలు గూళ్ళు పెట్టినాలే, పశువులు పాకలేసినాలే, మళ్ళా గూలగొట్టి కొత్త కట్టాలనా పాత బంగ్లానే సగబెడితే సరిపోతుందా అనేటిదంతా నజరేద్దానికి చెన్నై హైదరాబాద్ కెంచి అన్ని తెలిసిన ఐఐటి వాళ్ళు వచ్చి చూసారు. షీకిపోయిన షీకుల్ని తీసేసి సిమెంట్ కంకర గట్టిగా వేస్తే సరిపోతుందట. పునాదులన్నీ గట్టిగానే ఉన్నాయి అనేది పోయి చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నా ముచ్చట. గోడలు ఎట్టున్నాయి, పునాదులు ఎట్టున్నాయి, పాత పునాదుల మీద కొత్త బంగ్లాలు వేయాలనా లేకుంటే పునాదుల కాంచి లేపేసి కొత్తగా ముగ్గు పోయాలనా అనేటిదంతా 2-3 వద్దులల్లా సర్కారు వాళ్ళకు రాసిస్తారట. ఇది 28 తెలంగాణకెంచి ఏపీ ఏరుపడ్డాక పాత రాష్ట్రానికి కొత్త రాజధాని అని అప్పట్లో తొలుత ముఖ్యమంత్రి అయిన బాబు సారు అమరావతిలో బంగ్లాలు కట్టేటి పనులు సాల్వ్ చేసిండు. అటు జగబెట్టేటాళ్లకు మల్లోపాలి ఓట్లు వచ్చినాయి. కుర్చీ మారింది, జగనన్న కుర్చీలకెక్కిండు. ఇంకేముంది, వాళ్ళు ముగ్గు పోసి శంకుబండలు బాతిన దాని మీద మేము రంగులు అద్దుతామా అని 3 రాజధానుల ముచ్చట ముంగటేసుకున్నాడు జగనన్న. అట్టా రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళంతా లడాయికొచ్చేటాళ్లకు ఏడేసిన గొంగడే ఆన్నే అన్నట్టు కోర్టు కేసులతోని నడిచింది ఇన్నొద్దులు. ఇప్పుడు మల్లోపాలి బాబు సారు కుర్చీలకెక్కుడుతోని అమరావతి కట్టేటి భాగ్యం మళ్ళా నాకే దక్కిందని మల్లోపాలి రాజధాని పనులను ముంగటేసుకున్నాడు. ఎట్టయినాకి 5 ఏండ్ల పనులన్నీ ఓడిపియాలే, మల్లోపాలి గెలిచి అండ్లకేంచే 5 ఏండ్లు ఏలుబడి చేయాలని పట్టుబట్టినట్టున్నాడు బాబు సారు. అందుకనే గిట్ట అమరావతి పనుల మీద జోరు పెంచిండు. మరి చూడాలే, ఒకలెనక ఒకలొచ్చి నిపుణులైతే లెక్కలేసుకొని పోతున్నారు. కానీ మరి పనులే ఎప్పుడు సాల్వ్ చేస్తారో ఏందో అనేదిగా.